సో 2024 మనం చూసుకుంటే ఓవరాల్ క్రైమ్ లెవెల్ మనకి ఒక 26% డిక్లైన్ ఉంది. అండ్ ముఖ్యంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో మనకు ఒక 16% డిక్లైన్ ఉన్నాయి. బట్ మనం చూస్తే మర్డర్స్ యాక్చువల్లీ కొన్ని 14 ఉమెన్ మర్డర్స్ జరిగినాయి. ఈ 14 ఉమెన్ మర్డర్స్ కూడా మనం అనలైజ్ చేసుకున్నాము. అనలైజ్ చేసుకున్నప్పుడు చూస్తే ఏంటంటే మ్యాక్సిమం ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉన్న సస్పెషన్ ఉండడం హస్బెండ్కి, సడన్ ప్రొవకేషన్, చిన్న గొడవలు, పెట్టి అఫెన్సెస్కి, ఆ లవ్ రిలేటెడ్ గొడవ అండ్ ప్రాపర్టీ పెట్టి డిస్ప్యూట్స్తోనే ఉన్నాయి. ఫెరోషియస్ మర్డర్స్, రివెంజ్ రిలేటెడ్ మర్డర్స్ అంత ఏమీ లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్త లేకపోతే నియర్ రిలేటివ్స్, వాళ్ళ ఫాదర్ అట్లాంటి చేసినవి ఉన్నాయి మన దగ్గర. అండ్ ఎస్పెషల్లీ మేజర్ ఉమెన్ దగ్గర మనము చూసినవి 16 రేప్స్ ఆర్ రిపోర్టెడ్. మ్యాక్సిమం 417 కంటెంట్ ఉంటుంది. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, ఇనిషియలీ రిలేషన్ ఉన్నది బట్ దే రిఫ్యూజ్ టు మ్యారీ లేటర్. ఈ పోక్సో అఫెన్సెస్ చూస్తే మిగిలిన పోక్సో అఫెన్సెస్ ఒక 10% ఇంక్రీజ్ ఉంది. బట్ యాక్చువల్ హీనియస్ అఫెన్సెస్ ఏదైతే ఉంటాయో మనకు పల్లెర్లమూడిలో జరిగిన ఘటన కావచ్చు, తర్వాత హాస్టల్లో జరిగిన ఘటన కావచ్చు, ఇట్లాంటివి మన దగ్గర కుక్కునూరులో ఒకటి జరిగింది. ఇలాంటివి ఒక 6 హీనియస్ అఫెన్సెస్ జరిగాయి. ఆ 6 హీనియస్ అఫెన్సెస్లో కూడా ఇమీడియట్లీ వితిన్ డేస్ దేవర్ కాట్, చాలా ఫాస్ట్గా కూడా పట్టుకున్నారు. అండ్ అరెస్ట్ వాజ్ ఆల్సో షోన్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ. తర్వాత స్పెషల్ ఫోకస్ మనము ఈ ట్రయల్స్ మీద పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ పోక్సో కేసెస్లో 5 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. 2 కేసెస్లో 10 years వరకు ఇంప్రిజన్మెంట్ వచ్చింది. మన సిఐ గారు కూడా చాలా మంచి వర్క్ చేశారు, ఇంక్లూడింగ్ దట్ పోక్సో కోర్ట్ కానిస్టేబుల్స్. సో ఇప్పుడు ఈ పల్లెర్లమూడి చైల్డ్ రేప్ కేసే మనం చూస్తాము. ఇప్పుడు మారుతున్న సమాజం కావచ్చు, యూట్యూబ్లో చాలా విపరీతమైన వీడియోస్ అన్నీ అవైలబిలిటీ కావచ్చు, చిన్నపిల్లల మీద మరీ పసిపాపల మీద చేసే అఫెన్సెస్ పెరుగుతున్నాయి. ఇట్లాంటిది ఒక ఘటన పల్లెర్లమూడి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆ రోజు ఉదయం ఉంది, ఆ రోజు జరిగింది. ఇది డయల్ 112కి రాగానే మన వాళ్ళు వితిన్ 20 minutes స్పాట్కి వెళ్ళారు. ఆ కేసు కూడా ఆ పాప 5 ఏళ్ళ పాప, ఆమెకు చెప్పడానికి కూడా ఏమీ రాదు, ప్లస్ ట్రైబల్ డైలెక్ట్ కాబట్టి ఆ భాష కూడా అర్థం కాదు ఎవరికి. అట్లాంటప్పుడు ట్రాన్స్లేటర్ సహాయం తీసుకొని మన వాళ్ళు ఒకే ఒక క్లూ ఉన్నది, అటు చేతిలో సంచి ఉంది, గడ్డం ఉంది, ఆ పాప చెప్పగలిగిన డిస్క్రిప్షన్, దాన్ని తీసుకొని వాళ్ళు డిస్ట్రిక్ట్స్ 3 districtsతో కోఆర్డినేట్ చేసుకొని హై ప్రెజర్ సిచ్యువేషన్లో 3-4 teams ఫామ్ చేసుకొని అప్పుడు మన సిఐ నూజివీడు సర్కిల్ కావచ్చు, మన గణపవరం సిఐ గారు అందరూ కలిసి ఆ అక్యూజ్ని ఇమీడియట్లీ రకరకాల టెక్నాలజీస్ వాడి అతను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదంటే రేపు పొద్దున క్రిమినల్ షుడ్ నాట్ గెట్ అలర్ట్ కాబట్టి మేము ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని హైడ్ చేస్తున్నాము. విదిన్ వెరీ ఫాస్ట్గా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది, వెంటనే అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కేసుని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసుకొని ఆల్రెడీ ట్రయల్ స్కెడ్యూల్కి కూడా పడింది. సో డెఫినెట్లీ అతనికి శిక్ష పడడానికి విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఆ విక్టిమ్కి కూడా ఒకటి మన నూజివీడు పోలీస్ పెద్ద మనసు చేసుకొని వాళ్ళలో వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకొని దే హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ రిలీఫ్ ఆల్సో ఫర్ ద విక్టిమ్. అండ్ సిఏ గారు టేకెన్ ఆమె ఫ్యూచర్ చదువులకి అవి కూడా దే ఆర్ బేరింగ్. దీన్ని మనము క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఈజ్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. దాని గురించి అభయ టీమ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి ఆల్మోస్ట్ యావరేజ్గా ఒక 25 ఉమెన్ బీట్స్ నడుస్తున్నాయి. మహిళా పోలీసు వెళ్తున్నారు. యాక్చువల్గా మహిళా పోలీసు వెళ్ళడం వల్ల ఉమెన్లో ఒక ధైర్యం, ఆ బీట్లో దగ్గర కౌన్సిలింగ్ కూడా ఒక స్కూల్లోనో కాలేజ్లోనో కాకుండా వాళ్ళు ఉండే ప్లేసెస్లో మగవాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు బస్ స్టాండ్స్లో, పార్క్స్లో అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పాత స్కూటీస్ ఇవన్నీ కూడా రిపేర్ చేసి వాళ్ళు పెట్రోల్ నిర్వహిస్తున్నారు. నాట్ జస్ట్ ఉమెన్ పోలీస్ వెళ్ళడం కాదు, ఆ సైరన్ తోటి వెళ్తే మన కోసం పోలీసు ఉన్నారు అన్న ఒక ధైర్యం కోసం దట్ వాజ్ బీయింగ్ డన్. ఇదే కాకుండా వాళ్ళకి సపరేట్ ఒక అనానిమస్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ చిన్నపిల్లల భయం ఏంటంటే మనం చెప్తే మాకేమన్నా ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయా, అందుకని చెప్పి వాళ్ళ పేరు, ఊరు డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్ కూడా అడగక్కర్లేదు. అభయ లింక్ టైప్ చేసి ఎనీ మ్యాటర్ దే కెన్ టైప్. సో దాని ద్వారా కూడా మనకు చాలా ఇంటెలిజెన్స్ వస్తున్నాయి. కొన్ని అలాంటి పర్వర్ట్ పీపుల్ ఎవరైనా ఇబ్బంది పెట్టే చిన్న చిన్న జులాయిలను కూడా పట్టుకోవడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వాట్సాప్ నెంబరు నాకు డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది, ప్రతిరోజు డిఎస్ఆర్ వస్తుంది, నేను చూస్తాము. అట్లా మనకి ఇప్పుడు దాకా ఒక 149
ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి. దాంట్లో చాలా వరకు మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. కొన్ని కేసు అయితే ఒకటి అబ్రాడ్ నుంచి కూడా మనకి కంప్లైంట్ చేయడం జరిగింది, ఆస్ట్రేలియాలో ఎవరో పెడుతున్నారని. సో అది ప్రజల్లోకి వెళ్ళింది అన్నదానికి అదొకటి. అండ్ ఇది మనకి యాక్టివ్గా మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఐజీ గారు కూడా ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సపోర్టెడ్. దీస్ ఆర్ ఆర్ ప్రైడ్ దట్ అభయ కానిస్టేబుల్స్. అంతకుముందు వాళ్ళని కొంచెం మనము లోపల ఉంచాలి అన్నట్లు, ఉమెన్ అన్నట్లు కొంచెం నెగ్లెక్ట్ చేసేవారు ఫీల్డ్ డ్యూటీస్లో. దెన్ చాలా వరకు వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్లోనే ఎక్కువ తిరుగుతున్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ మోర్ పబ్లిక్ డ్యూటీస్ దాన్ ద యాక్చువల్ బీట్ కానిస్టేబుల్స్. ఇవి వాళ్ళందరూ యాక్చువల్గా వెళ్తున్న ప్లేసెస్, ఇదొక కావాలని వాళ్ళు ఉన్న ప్లేసెస్లోకి పంపిస్తున్నారు. సో మీరు చూస్తే రొటీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వీళ్ళు ఏ ఏరియాస్లో అవేర్నెస్ చేస్తున్నారో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ఏలూరు పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్. పిల్లల దగ్గర నుంచి మనము చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది, దాంతోపాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా సైబర్ క్రైమ్ కావచ్చు, మహిళా సేఫ్టీ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ హెల్మెట్ కావచ్చు. సో దాని గురించి ఈ సైనిక్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ మిస్సింగ్ కేసెస్. ఈ మిస్సింగ్ కేసెసే చూసుకుంటే మనం ఈ ఇయర్ మనం మిస్సింగ్ కేసెస్ ట్రేస్ చేసింది చాలా పెరిగింది. 417 పీపుల్ని ట్రేస్ చేసాము. ఆ 417లో 34 2023 పాత కేసెస్ కూడా ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసిన కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒక పాపం అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది, వెంటనే పుట్టి నెల నిండిన బిడ్డతోటి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. వితిన్ 112 కాల్తో వితిన్ అవర్స్ మన కానిస్టేబుల్స్ అక్కడ మన వాళ్ళు రీచ్ అయ్యి ఆమె జస్ట్ సూసైడ్కి ముందు పట్టుకోవడం జరిగింది. దెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి వి కుడ్ సేవ్ 2 lives. అట్లాంటివి చాలా సూసైడ్ ప్రివెన్షన్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి అయితే ఏమి న్యూస్ వీడియో మన ఈ రైల్వే స్టేషన్, ఏలూరు రైల్వే స్టేషన్లో తప్పిపోగానే ఇమీడియట్లీ వితిన్ మినిట్స్ తీసుకొచ్చారు. ఇతను చాలా సూసైడ్స్ మన వల్ల ఆపడం జరిగింది. ఇంకొక ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పెరుగుంటుంది. మనం ఇంకా ఎక్కువ రిజిస్టర్ చేయాలా, ఇంకా ఎక్కువ 1930 అవేర్నెస్ పెంచితే మారుతున్న కాలంలో ఈ సైబర్ క్రైమ్ అనేది ఇంకా ఎక్కువ డామినెన్స్ తీసుకుంటాయి. ఎస్పెషల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయి, సీనియర్ సిటిజన్స్ ఎవరు ఉంటారు, అప్పుడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అవేర్నెస్ కూడా వాళ్ళ మీద పెట్టడము, వాళ్ళకి ఎట్లా మనం బెనిఫిట్ చేయొచ్చు, రకరకాల ఇనిషియేటివ్స్ చేస్తున్నాము. అంతేకాకుండా మోసపోయే వాళ్ళే కాకుండా ఎవరైతే ఇప్పుడు మీడియా మిత్రులు ఉన్నారో, మీ అందరికీ తెలుసు సైబర్ క్రైమ్ గురించి. మీకు ఏదైనా సస్పిషియస్ మెసేజ్ వస్తే మీరు ఆ వాట్సాప్ నెంబర్కి ఫామ్ చేస్తే అది ఇంకొకరిని మోసం చేయకుండా ముందే మేము బ్లాక్ చేయడం జరుగుతుంది. అట్లా కూడా మన సైబర్ సెల్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200 లింక్స్ ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోర్టల్కి పెట్టి టేకెన్ డౌన్ చేయడం జరిగింది, తద్వారా పక్కన వాళ్ళు మోసపోకుండా. అలాగే మన సోషల్ మీడియా అబ్యూస్ అనేది కూడా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ వెరీ సీరియస్లీ. దాని మీద కూడా చాలా కేసెస్ రిజిస్టర్ చేసి ఇలాంటి అబ్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సైబర్ క్రైమ్ కేసెస్ మనం చూస్తే 1930 అవేర్నెస్ పెరిగింది. దాని ద్వారా కాల్స్ కూడా దానికి పెరుగుతున్నాయి, తద్వారా కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే హోల్డింగ్ అమౌంట్ మనం ఏదైతే ఫ్రీజ్ చేస్తున్నామో 1930కి విదిన్ 1 month ఎంత ఫాస్ట్గా వాళ్ళు కాల్ చేస్తారో అంత ఫాస్ట్గా ఎక్కువ అమౌంట్ మనం ఫ్రీజ్ చేయడానికి జరుగుతుంది. తర్వాత ఈ న్యూ ఇయర్లో ఇంకొక టార్గెట్, ఆ హోల్డ్ చేసిన అమౌంట్ జ్యుడిషియరీతో ఇంకొకటి కానీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కువ వెంటనే విక్టిమ్స్కి అందజేయడంలో ఈ 2025 అదొక ఇంపార్టెంట్ టార్గెట్ ఉంది మాకు. ఈ ఫోన్ రికవరీస్ కూడా ఒక 778 మొబైల్స్ ఈ ఇయర్లో రికవర్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ 1 crore వర్త్. ఇది ఆ సైనిక్ అంబాసిడర్స్ కింద మనము ఈ ఒక ఎన్జిఓ గ్రామ్దీప్ ట్రస్ట్ ద్వారా బయట నుంచి ట్రైనర్స్ని అందరినీ పిలిపించి ఒక 150 స్టూడెంట్ అంబాసిడర్స్కి ఒక 2 days క్లోజ్ వర్క్షాప్, జనరల్ అవేర్నెస్ కాకుండా వాళ్ళు ఇంకొక 10 మందిని వాళ్ళ స్కూల్ని వాళ్ళ క్లాస్ని ట్రైన్ చేయగలిగి ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ లాగా వాళ్ళని చేయడం జరిగింది. సో ఇట్లా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మన వాళ్ళు వాట్సాప్ కావచ్చు, ఇంకో రకరకాల ఈ అవేర్నెస్ మీ మీడియా సహకారంతో ఈ సైబర్ క్రైమ్కి మనము మేజర్ వే ఈజ్ ఓన్లీ టు ప్రివెంట్ క్రైమ్స్ జరగకముందు. సో అవి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇవన్నీ వేరియస్ వర్క్షాప్స్ మన వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో చేసి
ఇంకొకటి గాంజాలో ఇంకొక ఇంపార్టెంట్ ట్రెండ్ అంటే మనకి పైన గాంజా ఏఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, మన అప్పర్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉండడము, తర్వాత ఇక్కడ పెడ్లర్ గ్యాంగ్స్ని కూడా పట్టుకోవడం చూస్తే దేర్ ఇస్ అ డ్రాస్టిక్ డిక్లైన్ ఇన్ గాంజా క్యాచెస్. కానీ గాంజా తగ్గింది, కానీ ఇప్పుడు ఇంకొకటి అంటే అరెస్టులు పెరుగుతూనే ఉన్నాయి. అరెస్టు చేసిన వాటి దగ్గర కూడా అంతకుముందు పెద్ద మొత్తంలో గాంజా దొరికేది, ఇప్పుడు తక్కువ మొత్తంలో గాంజా దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేసిన పర్సన్ దగ్గర మన దగ్గర 2.5 kg గాంజా మాత్రం దొరుకుతుంది. సో దట్ ఆల్సో షోస్ గాంజా మీద ఎక్కువ రిప్రెషన్ ఉంది. ప్లస్ నూజివీడు, కైకలూరు, మన ఏలూరులో కూడా 5 పెడ్లర్ గ్యాంగ్స్ వరకు మనము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఫోకస్ పెద్ద గాంజా మీద ఉండేది, ఇప్పుడు లోకల్గా ఎవరెవరు అమ్ముతున్నారు, చిన్నపిల్లలకి యాక్సెస్ ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళ మీద ప్రొఫైలింగ్ చేయడం జరుగుతుంది. ఈ క్రైమ్ అగెనిస్ట్ వీకర్ సెక్షన్స్, టార్గెటెడ్ సెక్షన్స్ కూడా మనకు కొంచెం డిక్లైన్ ఈజ్ దేర్. అండ్ బాడీలీ అఫెన్సెస్ చూస్తే కూడా ఒక డిక్లైన్ ఉంది, పార్ట్లీ బికాజ్ మనకి ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ ఫోర్స్ ఉండడము. ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా ఏదైనా గొడవ జరిగితే దాన్ని సీరియస్గా తీసుకొని బోత్ సైడ్స్ మనం కేసెస్ పెట్టడం కావచ్చు, ఏదైనా అటెంప్ట్ టు మర్డర్ గ్రావిటీ ప్రకారం ఖచ్చితంగా అంతే గ్రేవ్ అఫెన్స్ కట్టడం కావచ్చు. దాని ద్వారా చిన్న గొడవలు కొంచెం తగ్గుతున్నాయి. బట్ ఈ మర్డర్ ఏదైతే హస్బెండ్ వైఫ్ని చంపడము, తర్వాత ఇంకొక మర్డర్స్ కొన్ని పెరిగాయి మనకి. లాస్ట్ ఇయర్ 35 ఉన్నాయి, ఈసారి 38 అయ్యాయి. కానీ దాని వెనుక ఒక రీజన్ ఏమంటే మనకు చూసుకుంటే ఒక 174 కేసు రిజిస్టర్ అయ్యే కేసెస్ని మన వాళ్ళు ఒక 4 కేసెస్ని డిటెక్ట్ చేశారు. ఈవెన్ రిలేటివ్స్ ట్రై టు హైడ్ వాళ్ళ ఫ్యూచర్లో పిల్లలకి ఏమవుతాయని. కైకలూరులో జరిగిన ఘటన కావచ్చు, అక్కడ మన సిఐ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి అది సూసైడ్గా చిత్రీకరించబడబోతున్న దానిలో మర్డర్ జరిగిందని గుర్తించి చేంజ్ చేశారు. తర్వాత మనం మొన్న ఆగిరపల్లిలో జరగచ్చు, దాంట్లో కూడా అది చిత్రీకరణకి ట్రై చేశారు, దాన్ని కూడా 174 కానియకుండా దే హ్యావ్ గాటన్ 302 రిజిస్టర్డ్. సో దానివల్ల కూడా కొంచెం మనకి మర్డర్ ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ ప్యాట్రోల్స్ కూడా మనం చేస్తున్నాము. ఇంతకుముందు ఓన్లీ మన జీప్ మాత్రం వెళ్ళేది, ఇప్పుడు ప్రతి బీట్ బైక్కి కూడా సైరన్స్ అమర్చడం జరిగింది, తద్వారా పోలీసు ఉన్నారన్న కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో వన్ ఆఫ్ ద ఏరియా వేర్ మన టీం చెప్పుకోవాలంటే చాలా బెస్ట్ వర్క్ చేశారు ప్రాపర్టీ లాస్ట్ అండ్ రికవరీలో. ఈ ఏడాది మనం చూసుకుంటే ఒక 6,44,57,000 వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది దొంగల నుంచి. ఇది మన ప్రాపర్టీ లాస్ట్ అండ్ రికవరీ పర్సంటేజ్ కూడా మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 51% నుంచి 61% పెరిగింది. ఇవి కాకుండా ఓల్డ్ కేసెస్ 62 ఓల్డ్ కేసెస్ లాస్ట్ ఇయర్ కావచ్చు, 2021 కావచ్చు, కొన్ని యాజ్ లాంగ్ యాజ్ 2010 అప్పుడు జరిగిన కేసెస్ కూడా కొన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఓల్డ్ కేసెస్లో ఒక 95 ఆల్మోస్ట్ 96 lakhs అమౌంట్ రికవర్ చేశారు. ఇది కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ కేసెస్లో కూడా మన గ్యాంగ్స్ పట్టుకోవడం. ఈరోజు మనం పట్టుకున్న గ్యాంగ్లో ఆల్మోస్ట్ ఒక 20 కేసెస్ బయట జిల్లాలవి. తర్వాత మొన్న రాజమండ్రిలో కూడా ఒక గ్రేవ్ రాబరీ జరిగింది, దాంట్లో కూడా మనము ఆ చీకట్ల సతీష్ని ఇక్కడ అరెస్ట్ చేసి వీ హ్యావ్ రికవర్డ్ ద ప్రాపర్టీ. అట్లా చాలా కేసెస్లో మాకు కూడా అలా హెల్ప్ జరుగుతుంది పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి. అండ్ విత్ ద ఐజీ సార్ సపోర్ట్ వీఆర్ ఆల్సో ఏబుల్ టు నాప్ దీస్ క్రిమినల్స్ ఫాస్ట్. సో దాన్ని చేంజ్ చూసుకుంటే మనము అండ్ ఈ 6,44 lakhsలో కూడా మనకి 5.09 crores లాస్ట్ 6 monthsలో ఈ కుడ్. ఇప్పుడు మనం పట్టుకున్నది 1.5 crore వర్త్ పట్టుకున్నారు. అంతకుముందు కైకలూరు వాళ్ళు రూరల్ చాలా మంచి కేసు చేశారు. సేమ్ నూజివీడు ఒక 800 grams గోల్డ్. దెర్ ఆర్ సెవరల్ కేసెస్. ఒక్కొక్కసారి పట్టుకున్నప్పుడు 50 కేసులు 40 కేసులు కూడా డిటెక్ట్ చేసి చాలా పాత కేసులను కూడా మన వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీ డోంట్ వాంట్ టు గో ఇంటూ టెక్నాలజీ, సీసీటీవీ అండ్ ఏదైతే డీజీ గారు మన గవర్నమెంట్ హ్యాస్ రీస్టోర్డ్ ద ఫింగర్ ప్రింట్ సిస్టమ్, దీనివల్ల చాలా కేసెస్ మనకి డిటెక్షన్ అయ్యాయి. అండ్ దీని గురించి మనము ఈ సీసీటీవీ కెమెరాస్ని కూడా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా అమర్చుకోవాలా. సో దీనికి కూడా ఒకటి ఇంపార్టెంట్ రీజన్ ఏమంటే మనము ఈ రాబరీస్ కానీ చిన్న మోటార్ సైకిల్ థెఫ్ట్ కానీ అది బయట నుంచి చూస్తే ఒక చిన్న దొంగతనం లాగా ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఇది ఒక జీవన్మరణ సమస్యలాగా ఉండొచ్చు. వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుపోతుండొచ్చు, అతనికి మొత్తం లైవ్లీహుడ్ ఉండొచ్చు. ఎప్పుడైతే మా వాళ్ళకు కూడా ఆ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ తీసుకున్నారో
ఆ ప్రాపర్టీ కేసెస్ చేయడానికి మన వాళ్ళకి మోటివేషన్ కూడా పెరిగింది. అదొక చిన్న దొంగతనం చూడకుండా ఆ జరిగిన దొంగతనం వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి. అది అర్థం చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. మీకు తెలుసు ఎంత దొంగతనాలు పట్టుకోవడం అంటే అది అంత చిన్న మాటలు కాదు. మనం కూడా ఒకసారి చూసాము, ఒక చైన్ స్నాచర్ పట్టుకోవడానికి వెళ్తే చైన్ స్నాచర్ ఆత్మహత్య చేసుకుంటే ఇమీడియట్లీ ప్రెస్లో పోలీస్ ఏదో చేసేసారు, పోలీస్ ఇంకోటి చేశారు, అందుకని చనిపోయారు, పోలీస్ ఏదో చేశారని చెప్పి చివరికి ఆ చనిపోయిన భర్త వాళ్ళ ఆమె వచ్చి క్లారిఫై చేసింది అట్లాంటిది ఏం జరగలేదు, లోపల డోర్ పెట్టుకొని ఆయన చనిపోయారు. అట్లాంటి పర్సనల్ రిస్క్ ఒక దొంగతనం కేసు రికవర్ చేయాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సనల్ రిస్క్ దట్ దీస్ పోలీస్ పీపుల్ గో త్రూ. అట్లాంటి రిస్క్ కూడా దాటుకొని మా టీం అన్ని చేసినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఇది ఇంతే. ఇంకోటానికి విక్టిమ్ సెంట్రిక్ ఉదాహరణ ఏమంటే ఈ కాపర్ వైర్ థెఫ్ట్, ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ చూడడానికి చిన్న థెఫ్ట్ లాగా ఉంటాయి. 10,000 చిన్న కాపర్ పట్టుకుంటే 10,000 రికవర్ అయినట్లు ఉంటుంది. కానీ ఆ కాపర్ కొట్టేసినప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పోతుంది, ఒక 2 lakhs వర్త్ ట్రాన్స్ఫార్మర్ పోతుంది, ఆ రైతు పంట పోతాయి. సో దాన్ని కూడా మా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక గ్యాంగ్ని పట్టుకున్నప్పుడు 60 కేసెస్ డిటెక్ట్ చేశారు లాస్ట్ టైము. ఈసారి కూడా ఒక 16 కేసెస్ భీముడోల్లో డిటెక్ట్ చేశారు. అంతేకాకుండా ఆ ప్రాపర్టీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని కూడా 2 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ రైతులకి ఇట్లాంటి 2 లక్షల ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి 10,000కి అమ్ముకోవడం లాంటి వాళ్ళ కోసం. సో దీంట్లో కూడా కొన్ని వాళ్ళు గాంజా కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఇట్లాంటి వ్యసనాలు పడి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ మీద కూడా అందుకే మేము టార్గెటెడ్గా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం అయితే ఏమి, రకరకాల బైండ్ ఓవర్స్ చేయడం ఏమి, అది 2025 ఇంకా కొంచెం ఇంటెన్స్ చేస్తాము. ఇది వాళ్ళ దగ్గర నుంచి ఒక 680 ఆల్మోస్ట్ ఒక 44 మీ కళ్ళ ముందు కనబడుతున్న రాగి దేనికి పనికిరాదు. ఆ రాగి మేము రికవర్, ఇప్పుడు గోల్డ్ అంటే మనం రికవర్ చేసిస్తే వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు. బట్ ఆ ట్రాన్స్ఫార్మర్లు వాడు 10,000 కోసం 44 ట్రాన్స్ఫార్మర్లు కొట్టేశాడు. ఎంత పంట నష్టం, ఎన్ని రైతులు నష్టపోయి ఉంటారు. ఇవి ఆ బైక్స్ రికవరీ చేసినవి. ఆల్మోస్ట్ మనము లాస్ట్ 6 monthsలో కూడా ఒక 321 బైక్స్ వరకు రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు మన వాళ్ళు పట్టుకున్న కేసు. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో చాలా బాగా వర్క్ చేశారు మన వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ ఐ డోంట్ వాంట్ టు షో ద డీటెయిల్స్. ఆ టెక్నికల్ డీటెయిల్స్ క్రిమినల్కి హెల్ప్ కాకూడదు. బట్ వీ హ్యావ్ యూజ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. క్లూస్ లేని చోట కూడా చాలా వరకు మన వాళ్ళు క్లూస్ తయారు చేశారు. అందువలన మనకి ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏదైనా దొంగను పట్టుకున్నా కూడా ఆ దొంగ చెప్పిందే కాకుండా వాళ్ళది ఏం చేశారు, ఎలా చేశారు, అప్పుడే మనకి ఈ కేసెస్ అన్నీ రావడం జరిగింది. ఆ దొరికిన ఆ ఒక్క దొంగతనంతో చూడకుండా పక్కన కూడా ఏమేమి చేశారు అన్నీ పట్టుకొని బాగా ఇన్వెస్టిగేషన్, దట్ షోస్ ద ఇన్వెస్టిగేషన్ ఎబిలిటీ ఆఫ్ ఆర్ టీమ్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు మనము నియంత్రించడం జరిగింది. ఒక 8.5% వరకు టోటల్ యాక్సిడెంట్స్ తగ్గాయి. దీంట్లో కూడా ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మనం పెంచాము. యాక్చువల్లీ మన ట్రాఫిక్ చలాన్స్ అన్నీ పెరిగాయి. కానీ ఒక అప్రోర్ ఉంటుంది. మనదేమి చాలా అర్బన్ ఏరియా కాదు, ఎక్కువ మంది ఫైన్స్ పే చేయడానికి. కాబట్టి దాన్ని ఎన్ఫోర్స్మెంట్ కంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నాము. రిపీటెడ్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా మారకపోతే ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టెప్అప్ చేస్తాము. దాంట్లో చూస్తే ఇది ఒకటి. వాళ్ళు హెల్మెట్ ఏదో పోలీస్ కోసమో లేకపోతే ఫైన్ కట్టాలన్నదే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. పోలీస్ కనపడంగానే హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ కొంచెం పక్కన పోగానే హ్యాండిల్ తగిలిచ్చేయడము, అది దాన్ని టార్గెట్ చేసుకొని హెల్మెట్ మా కోసం కాదు వాళ్ళ పిల్లల కోసం. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే యాక్సిడెంట్ కాదు, ఒక కుటుంబం అంతా ఒక రోడ్డు మీద పడినట్లు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకసారి లక్కీలీ ఏం కాలేదు. మా ఫ్యామిలీ, మై వైఫ్, మై ఫాదర్, ఎవ్రీవన్ వాజ్ ఇన్ ద కార్. ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ 5 సెకండ్లకి మొత్తం మన లైఫ్ కనపడుతుంది. ఏంటి మన పరిస్థితి ఏంటి, మనం లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఆ రోడ్ యాక్సిడెంట్స్ అనేది మర్డర్కి మనం ఛానల్లో చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. కానీ ప్రాణం అనేది అన్నిట్లో ప్రాణమే కదా, అది ఈజీగా సేవ్ చేసుకోగలిగిన ప్రాణాలు ఇవి. ఒక క్రిమినల్ చేంజ్ చేయాలంటే చాలా సంవత్సరాలు కృషి చేయాలా, అన్ని చేసినా కూడా మళ్ళీ క్రైమ్ చేస్తూనే ఉంటారు. కానీ రోడ్డు అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన డిటిఆర్బి కానిస్టేబుల్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఈ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఈ ప్రాంతంలో ఇంతకుముందు 9 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగాయి లాస్ట్ 3 yearsలో. ఆల్మోస్ట్ ఒక 10 members చనిపోయారు. కానీ గాడ్ గ్రేస్ కావచ్చు, దాన్ని ఆగి వాళ్ళు చూడడం కావచ్చు,
ఆ ఏరియాలో ఇప్పటివరకు యాక్సిడెంట్ జరగలేదు. సో ఇట్లాంటివి ఇంకా కొన్ని ఎక్కువ పెట్టి మన ఏలూరులో కూడా 2025లో ఎక్కువ బోర్డ్స్ అట్లాంటివి పెడుతున్నాము. ఎల్ఈడి బోర్డ్స్ తోటి ఇట్లాంటి ఓన్లీ వాట్సాప్ కాకుండా పబ్లిక్ సిగ్నల్స్లో ఆగినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి వీఆర్ యాడింగ్ మోర్ సచ్ కాంటెంట్. తర్వాత ట్రాఫిక్ ఒకటి ఏలూరులో మనది చిన్న పట్టణము, రోడ్స్ ఇంకా చిన్నవి ఉన్నాయి. ప్లస్ మన స్కూల్స్ కూడా అన్నీ మెయిన్ ఏరియాలో ఉండడం మనకు ఒక పెద్ద సమస్య. స్కూల్స్ని ఆపలేము, వాళ్ళ వ్యాన్స్ వెళ్ళాలి. సో దాని గురించి మనము డ్రోన్ తోటి కొన్ని సర్వే చేసి కొన్ని చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేస్తున్నాము. ఆ చేంజెస్ కూడా ఏదో మనకి నచ్చిన చేంజెస్ కాకుండా స్టడీ చేస్తున్నాము డ్రోన్స్ తోటి. మనకి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అట్లా కాకుండా అది పెట్టినాక యాక్చువల్గా గూగుల్లో రెడ్ లైన్ తగ్గిందా లేదా, ఎవిడెన్స్ బ్యాక్డ్ చేంజెస్ చేస్తున్నారు, ఏం చేంజెస్ చేస్తున్నారు. ఇంకా కూడా మన డిఎస్పీ గారు, మన కలెక్టర్ మేడం యాక్చువల్లీ వర్క్డ్ కొన్ని 3 జంక్షన్స్ అప్గ్రేడ్ చేయడానికి RFID తోటి ఇంకా వెహికల్ కంజెషన్ని మనం ఎలా తగ్గించవచ్చు దాని మీద కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. 2025లో ఇది ఒక టార్గెట్, ఎలా మనం ట్రాఫిక్ని బెటర్ చేసుకోవచ్చు. ఇందాక రోడ్ సేఫ్టీ గురించి చెప్తున్నాం. ఇట్లా డ్రోన్ తోటి సర్వే చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చూస్తే రోడ్ సేఫ్టీ మీటింగ్ వీ హ్యావ్ వెరీ గుడ్ కలెక్టర్ మేడం. అసలు రోడ్ సేఫ్టీ మీటింగ్కి ఆల్మోస్ట్ 2 hours జరిగింది, 2 రోడ్ సేఫ్టీ మీటింగ్స్. మీరు చూస్తే ఆఫ్టర్ ఈ మీటింగ్ చాలా వరకు హైవేలో లైట్స్ పెట్టడం కావచ్చు, సిగ్నల్స్ పెట్టడం కావచ్చు, మనం వెళ్తుంటే దెందులూరు ఎత్తి ఎగిరి పడతాము, అక్కడ చాలా వరకు అది ఫిల్ చేశారు. సో కన్సిస్టెంట్గా రోడ్ ఇంజనీరింగ్లో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆ సిగ్నల్స్, లైటింగ్, దాని మీద కూడా కన్స్ట్రక్టివ్గా వర్క్ జరుగుతుంది. సో 2025 వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకా యాక్సిడెంట్స్ అట్లీస్ట్ 25% తగ్గించాలి మనం. ఇంకా దట్ వాజ్ అవర్ గోల్. అది కాకుండా హెల్మెట్ అవేర్నెస్, ఇందాక చెప్పినట్లు ఎక్కువ ఫైన్లు కాదు. ఇప్పుడు ఫైన్లు వేస్తూ పోతే ఆల్మోస్ట్ ప్రతి దానికి ఒక 1000 రూపాయలు ఫైన్ వేయచ్చు. ఆ 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది, కానీ 700 హెల్మెట్, 700, 800. సో ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, హెల్మెట్ లేకపోతే రోడ్డు మీద రాకూడదు అన్నట్లు వీ విల్ టేక్ అప్ దట్ డ్రైవ్. దాని గురించి మా వాళ్ళు కూడా హెల్మెట్స్, ఆ రేడియం జాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నైట్ బీట్లో, మా పోలీస్ వాళ్ళకి ఏం ఇష్యూ కాకుండా. తర్వాత ఆటో కూడా ఐడెంటిఫికేషన్కి వాళ్ళది స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ అప్ 2025లో చేస్తాము. ఈ రోడ్ ట్రాఫిక్ చలాన్ కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ మనము 80% ఇంక్రీజ్ ఉంది చలాన్ వేయడంలో. బట్ అది ఇంకా కలెక్షన్లో అంత స్పీడ్ లేదు, కలెక్షన్ స్పీడ్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. సో దట్స్ వై యూఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఇంకా ఎక్కువ హెల్మెట్స్ వేసుకోండి అని. సో పీజీఆర్ఎస్ రెగ్యులర్గా మనం మండే దగ్గర గ్రీవెన్సెస్ జరుగుతున్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా 6590 కేసెస్ ఉండేవి, ఇప్పుడు డిస్పోజల్ కూడా పెరిగింది. చాలా వరకు ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేసుకొచ్చి లోక్ అదాలత్ కావచ్చు, మన రిపోర్ట్ అయిన కేసెస్ కాకుండా ఇప్పుడు 6590 నుంచి 600 కేసెస్ తగ్గాయి. ఆ కాలంలో రిపోర్ట్ అయిన కేసెస్ కూడా చాలా వరకు డిస్పోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1500-2000 కేసెస్ డిస్పోజల్ ఉంది ఈ పీరియడ్లో. అది కాకుండా కన్విక్షన్స్ చాలా ఎక్కింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వాళ్ళు విట్నెస్ని కరెక్ట్గా చూసుకుంటారు. చాలా వరకు కేసెస్లో డబ్బులు ఇచ్చి విట్నెస్ని కొనేయబోయిన కేసెస్లో కూడా మన వాళ్ళు ప్రిపరేషన్ చేయడం వల్ల సిఎంఎస్తో ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి దగ్గర చెప్పారు, ఈ ఫలానా అక్యూజ్ నాకు 50,000 ఆఫర్ చేశారని. దాని మీద కూడా కన్విక్షన్ వచ్చాయి మనకి. సో దట్ షోస్ సిఎంఎస్ టీం చాలా చక్కగా పనిచేసింది ఈ కన్విక్షన్స్ తేయడానికి. తర్వాత ఈ డ్రోన్ని మనకి స్టాఫ్ ఉన్నది చాలా తక్కువ, షార్టేజ్ ఉంది రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల. సో 1 man ఇప్పుడు మన డ్రోన్ యూజ్ చేయడం వల్ల CCTV కెమెరాస్ పెడుతున్నారు, ప్రతి దగ్గర కెమెరా ఉంది, ప్రతిదీ పోలీస్ అకౌంటబిలిటీ మీద. ఒక్క నిమిషం, పోలీస్ అకౌంటబిలిటీ మీద మనం చాలా ఉన్నాం, మీడియా చాలా స్ట్రెంగ్త్ అని ఉంటాయి, పోలీసు యూనిఫామ్లో కనపడతారు. కాబట్టి నేను చెప్తూ ఉంటాం కదా, 100 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి కాదు, ఎన్ని మార్కులు పోయాయో దాని మీద పోలీస్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బందోబస్తు అంతా బాగా జరిగింది అనుకోండి, పోలీసు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పోలీసు ఎప్పుడు బయటకు వస్తారు, బందోబస్తులో ఏదో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది, ఒకటి ఏదైనా కుక్క ఆటం వస్తుంది, వెహికల్ ఏదైనా ఆగిపోతాయి, ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు పోలీసు వస్తుంది. పోలీస్ బాగా జరిగింది అనుకోండి, పీస్ఫుల్గా జరిగిపోయింది, ఏం బయటకు రాదు. సో అట్లా పోలీస్ పనిచేస్తారు. కాబట్టి వీ వాంట్ పోలీస్, మా బీట్ కానిస్టేబుల్ కావచ్చు, మా ఐఓస్ కావచ్చు, వాళ్ళకి
తక్కువ స్ట్రెంగ్త్ ఉంది అయినా కూడా టెక్నాలజీ తోటి వాళ్ళని ఎలా సహాయం చేయొచ్చు. ఇప్పుడు మన డిఫెన్స్ లాయర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ ఆన్లైన్లో కొట్టేసి ఇంగ్లీష్లో బాగా రాసేసి చేస్తారు. మా వాళ్ళు 10th తెలుగులో చదువుకుంటారు. సో వాళ్ళకి ఎలా మనం ఏఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చు, దట్ ఈజ్ స్మార్ట్ పోలీస్ ఏఐ టూల్. ఇది ప్లే చేయండి. అది ఫస్ట్లోనే ఐడెంటిఫై చేసి కానిస్టేబుల్ కానీ ఐఓకి కానీ ముందే ఎడ్యుకేట్ చేస్తుంది ఆ యాప్. దాని ద్వారా ఈ కన్విక్షన్ కానీ మా వాళ్ళల్లో ఒకరు చేసే పని, ఇప్పుడు ఎవరైనా స్టేషన్లో స్పెసిఫిక్గా ఉంటారు రైటర్ అని, వీళ్ళు అదే పని అందరూ చేయడం అన్నది మేము, దట్ ఈజ్ అవర్ గోల్ విత్ దిస్. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా మా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉందా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, మా వెల్ఫేర్ ఉన్నారు. సో వాళ్ళకి జాబ్స్ చూసుకోవడం, మా కానిస్టేబుల్స్ వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ పిల్లలు చదువులు, ఇవి కూడా ఎక్కువ ఇంపార్టెంట్. చాలా కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి మోటివేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. దాని గురించి ఒక మన కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ కూడా పెట్టడం జరిగింది. దీస్ ఆర్ వేరియస్ ఇనిషియేటివ్స్ దట్ వర్ టేకెన్. సో మా ఇంకా పోలీస్ వెబ్సైట్ కూడా ఒకటి తయారు చేయడం జరిగింది. చాలాసార్లు డిపిఓ చుట్టూ తిరుగుతుంటారు మా వాళ్ళు కూడా, ఆ ఫామ్ కావాలి, భద్రతా ఇదిలో కావాలి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సీనియారిటీ లిస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిపిఓ దాకా ఏలూరు దాకా రాకుండా అన్నీ డైరెక్ట్గా ఆన్లైన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్లో పంపిస్తున్నారు గ్రీవెన్స్. తర్వాత మన వెల్ఫేర్ క్యాంటీన్ కూడా ఇక్కడ దాకా వచ్చి సరుకులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. క్యాంటీన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నియరెస్ట్ సబ్ డివిజన్కి వాళ్ళకి కావాల్సిన సరుకులు వెళ్తాయి. అండ్ 3 పోలీస్ స్టేషన్స్ కూడా రెడీ అవుతున్నాయి. పోలవరం పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం కూడా మనకి ఎంహెచ్ఏ ఫండ్స్ నుంచి రెడీ అవుతున్నాయి. అది కాకుండా మన పోలీస్ ఇది ఈ ఆన్లైన్ క్యాంటీన్ పోలీస్ది, ఇది మన పోలీస్ పెట్రోల్ బంక్ కూడా ఫాస్ట్గా మన జాయింట్ కలెక్టర్ గారు హెల్ప్ డస్ అలాట్, చాలా ఫాస్ట్గా వితిన్ డేస్ పర్మిషన్ ఇచ్చి స్టార్ట్ అయిపోయింది మాది. అండ్ వే ఫార్వర్డ్ ఈజ్, ఇందాక మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాము, ఎక్కువ సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. మన దగ్గర ఉన్న 1000 మంది పోలీసులతోటి 20 లక్షల జనాభాకి సెక్యూరిటీ చేయడం అంటే మనం ఎంత చెప్పినా ఎంత ఓవర్ స్ట్రెచ్ అవ్వడం తప్పితే మనము అన్ని వేళలా ఉండలేము, అన్ని వేళలా డిటెక్ట్ చేయలేము. నేరం జరగకముందే ఆగాలంటే మనకి సీసీటీవీ ఉండడం అత్యవసరం. తర్వాత ఈ స్మార్ట్ పోలీసింగ్ అనేది కూడా రావాలి. తర్వాత ముఖ్యంగా సైబర్ క్రైమ్ జరగకుండా ఆపగలగాలి. అండ్ డ్రోన్స్ కూడా ఎక్కువ లెవెల్లో మనము యూజ్ చేస్తాము. తర్వాత January 6th ఆ టైంలో మనం ఒక డ్రోన్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆటోమేటిక్ డ్రోన్స్. అప్పుడు కూడా వీల్ ఇన్వైట్ ఆల్ ద ప్రెస్, ఎలా డ్రోన్ తోటి పోలీసింగ్ చేస్తారో వాళ్ళు చూపిస్తారు. తర్వాత ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కూడా డీజీ గారు విజిట్ చేశారు మన ఆగిరపల్లి దగ్గర. అక్కడ రావాలని, అది ల్యాండ్ కూడా ఫైల్ కూడా మూవ్ అయింది. వీ విష్ త్వరగానే దాన్ని ఇనాగ్రేషన్ చేసి మన ఏలూరు జిల్లాలో ఏపీ పోలీస్ అందరూ ట్రైన్ అవ్వడానికి ఒక అకాడమీ కూడా రాబోతుంది 2025లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ మనం చూడగలిగింది. ఐ హోప్ విల్ గెట్ ఇట్ డన్ ఫాస్టర్. థ్యాంక్ యూ. సో 2025లో ఇప్పుడు 2024 హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ డిటెక్షన్, పాత కేసులు అన్ని పట్టుకోవడం అట్లా ఉన్నాయి. 2025 ఆర్ మేజర్ గోల్ విల్ బీ ఆన్ ప్రివెన్షన్. ఎస్పెషల్లీ ఇప్పుడు పట్టుకున్న ముద్దాయిలు మళ్ళీ నేరం చేయకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు అంటే పాత కేసులు ఉన్నాయి కాబట్టి 50-60 జరుగుతున్నాయి. నెక్స్ట్ సారి జరగకుండా, వీళ్ళు నేరం జరగకముందు వీళ్ళని ఆపడము, వీళ్ళని మీద పీడీ యాక్ట్స్ పెట్టడం జరుగుతాయి. రౌడీ షీటర్స్ కూడా మీరు చూడొచ్చు, కొంతమంది రౌడీ షీటర్స్ చాలా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వీల్ ఫర్దర్ డూ స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ దెమ్. అది కాల్ మనీ కేసు కావచ్చు, ఇంకెవరైనా రౌడీ షీటర్ కావచ్చు. మొన్న జంగారెడ్డిగూడెంలో కూడా మద్దిపాటి కళ్యాణ్ అనే ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దెర్ ఆర్ అదర్ రౌడీ షీటర్స్, ఐడెంటిఫై చేసాం ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో. వాళ్ళ వేసు వాళ్ళు మార్చుకోకపోతే ఖచ్చితంగా పీడీ యాక్ట్స్ పెడతారు. ఇంకా గట్టిగా చర్యలు తీసుకొని, ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వస్తుంది. ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ గ్రాబ్ చేసిన ల్యాండ్స్ అన్నిటికి కూడా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. సో ఖచ్చితంగా లాస్ట్ సారి ఒక మేజర్ దాన్ని పట్టుకున్నారు, కోడికత్తులు భారీ ఎత్తున సీజ్ చేసుకున్నారు. ఆ వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళ మీద నిఘా కూడా పెట్టడం జరిగింది. దొంగలు కొంచెం స్మార్ట్ అయి ఉన్నారు, విల్ డెఫినెట్లీ క్యాచ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకొకటి, కోడి పందాలకి ఎట్లాంటి పర్మిషన్స్ ఉండవు,
ఖచ్చితంగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా వీల్ రైడ్ దెమ్. అది ఇంకొకటి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు జరిగిన ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటికీ మూలాలు దాంట్లో ఉంటాయి. ఇది మనము ఒక కల్చర్ కింద చూసుకుంటాము. కాకపోతే ఆ కల్చర్కి అలవాటు చెప్పి డబ్బు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ డబ్బు లేని వాళ్ళు ఆ కల్చర్కి అలవాటు పోయి ఆ వ్యసనంతో వేరే మన ఇళ్లలోనే దొంగతనాలు చేసి దానిలో ఆడి పోగొట్టుతారు డబ్బు. సో దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. ఇది ఉందా, ఎడిట్ చేసి ఉందా? సో ఇది ఆ యాప్. మనము ఇందాక ఫేషియల్ రికగ్నిషన్, ఫేసెస్ కొంచెం బ్లర్ చేశాను. ఇప్పుడు అతన్ని అలా మనం స్కాన్ చేస్తే అతని మీద ఉన్న నేర చరిత్ర బయటకు వస్తుంది. సో అప్పుడు మా వాళ్ళు బయటకు వెళ్తే ఏం చేయాలో తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు కదా. మంచిగా తెల్ల చొక్కా వేసుకొని వెళ్తే ఆ దొంగ కూడా మంచిగానే కనపడతాడు. ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా నమ్మడానికి లేదు, ఏదంటే అది ఆధార్ కార్డు ఎవరంటే అది ప్రింట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతాం. ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ ఉన్నాయో విల్ రైడ్ అండ్ నథింగ్ డూ. మొన్న కూడా ఒక 8 lakh రూపీస్ వీడియోస్ కదా, లొకేషన్ పంపించండి. లొకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. కొన్నిసార్లు ఏమవుతుంది, వీడియో అంటే అది ఎక్కడ జరుగుతుందో తెలియకుండా మనకి ఓన్లీ వీడియో వస్తుంది, లొకేషన్ ఇంపార్టెంట్ కదా. మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా అప్లాండ్ ఏరియా కదా. అప్లాండ్ ఏరియాలో బయట నుంచి ఇప్పుడు డ్రోన్ పెడితే డ్రోన్ దగ్గర కూడా దొరకకుండా ఉన్నాయి కొన్ని ఏరియాస్. అదొక ఛాలెంజ్ ఇక్కడ మనకి. అక్కడ దగ్గర వెళ్ళేసరికి అలర్ట్ అవ్వడము, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. యూ షేర్ అస్ ఇన్ఫర్మేషన్, విల్ రైడ్. మొన్న 8 lakhs ఒకటి రైడ్ చేసి పట్టుకున్నారు. సో నిన్న కూడా కొంతమంది ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్ దేర్, బట్ స్టిల్ దే వర్ కాట్. సో వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు స్టెప్ అప్ ద ఎన్ఫోర్స్మెంట్. మనం చూస్తే చాలా వరకు ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది జరగకుండా వీఆర్ ఏబుల్ టు స్టాప్. ఇంకా అప్లాండ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడక్కడ వేయడము, బార్డర్ ఏరియాస్ యూస్ చేసుకొని అట్లాంటి దగ్గర కూడా వీళ్ళు రైడ్. ద్వారకా తిరుమలలో ఒక రైడ్ చేసి పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 monthsలోనే చాలా మోర్ దాన్ 2 lakhs 3 lakhs క్యాచెస్ పట్టుకున్నారు. ఇంకా వీళ్ళు స్టెప్ ఇట్. డెఫినెట్లీ వీళ్ళు అతని మీద ఇంకా కొంచెం బైండ్ అవుట్ చేయండి. ఇంకొకటి ఏమంటే పెగాటలో ఇంతకు ముందు వరకు మనం ఏపీ గ్యాంబ్లింగ్ గేమ్స్ యాక్ట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు 112 పెడుతున్నాము, ఆర్గనైజ్ పెట్టి అఫెన్స్ పెడుతున్నాము. దాంతో 10 years వస్తుంది శిక్ష. కొంతమంది అరెస్ట్ అయ్యి కూడా జైలుకి వెళ్ళారు. పేకాట కేసుల్లో ఫస్ట్ టైం చాలామంది రిమాండ్కి వెళ్ళారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి రిపీట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ దాకా, రిమాండ్ దాకా తీసుకెళ్తాం. సో 2 పార్శ్వాలు ఉన్నాయి దీనికి. పోలీసింగ్ గట్టిగా జరగాలి, బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ఇబ్బంది కలగకూడదు. ఒక చిన్న నేరం కోసము వ్యక్తిలో ప్రైవసీ ఇంకోటి ఉంటాయి. అంటే ఆ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలా. మనం ప్రతిసారి రేట్ చేసుకుంటూ పోతే లార్జ్ ఒకటి బిజినెస్ నష్టం వస్తుంది, ఇంకొకటి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దాంట్లో. కాబట్టి దాని మీద ఒక విజిటర్ మానిటరింగ్ అప్లికేషన్ కూడా తయారు చేస్తున్నాము. ఇప్పుడు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఉంది, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, క్రాస్ చెక్ చేసే వ్యవస్థ మన దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళ హోటల్లో ఎవరు వస్తున్నారో, ఎవరు దిగుతున్నారో, వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే అది పోలీస్కి ఎలా షేర్ చేయాలి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక వ్యవస్థ తీసుకొస్తాము. అప్పుడు అది ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇది ఎలా ఉన్నాయంటే, ఫ్రాంక్గా విల్ స్పీక్, ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎక్స్టార్షన్ ఆల్సో. మనం ప్రతిసారి లాడ్జ్ వాళ్ళని ఇబ్బంది పెట్టి దాని మీద మళ్ళీ కొన్ని కరప్షన్ అలిగేషన్స్ వచ్చి, సో ఎక్కడెక్కడైతే చాలా ట్రాఫికింగ్ ఉంది, ఆర్గనైజ్డ్గా ఎవరైనా మైనర్స్ని ఏమన్నా అట్లాంటి ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొకటి ఉన్నారు, డెఫినెట్లీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ విల్ ఆర్గనైజ్ రైడ్ జోన్స్. అందు గురించి నేను ప్రెస్ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్, వెరిఫై చేసుకొని. మనము పట్టణ పంపించి ఎవరైనా చిన్న వాళ్ళ బిజినెస్ బ్యాడ్ నేమ్ కదా, మనకి ఒక చిన్న కేసు కానీ వాళ్ళు మొత్తం జీవనాధారం అది. పొరపాటున ఎవరైనా వేరే
మేజర్స్ ఉంటారు, ఇంట్లో చెప్పు ఉండరు, అట్లాంటి వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఒకరు సో మాకు 2025లో ఫస్ట్ ప్రయారిటీ ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ మనం సృష్టించాలి. ఓన్లీ మహిళల్లో కాకుండా ముఖ్యంగా అబ్బాయిల్లో, ఆ యంగ్ జనరేషన్లో అబ్బాయిలు కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే ఈ టీనేజ్ లవ్ వల్ల పోక్సో బారిన పడడం, వాళ్ళు కూడా చాలామంది 18 years 17 years అట్లా లవ్ ఎంటర్ అయ్యి వాళ్ళ మీద కూడా పోక్సో కేసు పెట్టించుకొని అరెస్ట్ అవుతున్నారు. ఒకసారి అరెస్ట్ అయినాక ఆ చట్టంలో నుంచి వాళ్ళు ఎప్పుడు బయటికి రాలేరు. సో దీనివల్ల డ్యామేజ్ మహిళలకు ఎంత జరుగుతుంది, పిల్లలకు తెలియని వయసులో ఆ పిల్లలకు కూడా జరుగుతుంది. సో అవేర్నెస్ ఎక్కువ దూరం తీసుకెళ్లాలని. ఇంకొకటి మా టీంని స్ట్రెంగ్థెన్ చేయాలి. తక్కువ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమి మనం టూల్స్ అందిస్తే వాళ్ళు చేసే వర్క్ ఇంకా బెటర్గా చేస్తారు. అది ఫేషియల్ రికగ్నిషన్స్ టూలా, ఈ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమా, లేకపోతే స్మార్ట్ పోలీస్ ఏఐ టూల్సా, డ్రోన్సా, ఆ తక్కువ సిబ్బందితోటి వాళ్ళ లైఫ్స్ కూడా స్పాయిల్ కాకుండా వాళ్ళు మంచి వర్క్ చేయడానికి మనం ఎలా కృషి చేస్తామో దాని మీద మా ఫోకస్ ఉంటాయి. థర్డ్, ఈ రోడ్ సేఫ్టీ మీద ఎన్ని యాక్సిడెంట్స్ మనం నివారించగలిగితే అన్ని ప్రాణాలు మనం సేవ్ చేసినట్లు, దాని మీద మా మేజర్ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్, ఈ సైబర్ క్రైమ్ ఇప్పటి వరకు సిటిజన్స్ మోసపోతున్న వాళ్ళకి అవేర్నెస్ లాగా ఉంది. ప్రతి సిటిజన్ కూడా కలిసి వచ్చి ఇప్పుడు ట్రూ కాలర్ రావడం వల్ల మనకి చాలా స్పామ్ కాల్స్ మనం ఎత్తడం ఆపేశాం. అట్లాగే మీరు ఎక్కడెక్కడ మీకు కనబడుతున్నాయి స్పామ్ మెసేజ్ కావచ్చు, మోసం చేసే మెసేజ్ కావచ్చు, ఏపీకే ఫైల్స్ కావచ్చు, ప్రతి ప్రెస్ గ్రూప్లో, ప్రతి విలేజ్ గ్రూప్లో మీరు ఉంటారు, మీ స్టింగర్స్ ఉంటారు. మీరు ఆ లింక్స్ మనకి ఫార్వర్డ్ చేస్తే, అవన్నీ మనం బ్లాక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏలూరు ప్రజలకి ఆ వైరస్ నుంచి ఆపినట్లే మనం, అంతే కదా. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా వైరస్ ఉంటే కరోనా అప్పుడు కంటైన్ చేసేవాళ్ళం కదా, వాళ్ళు బయటికి రానియకుండా. అట్లా లింక్ని మనం కంటైన్ చేస్తే స్ప్రెడ్ తగ్గుతుంది. అప్పుడు అమాయకులు, తెలివి ఉన్నాడు ఎట్లా బారిన పడు, తెలివి లేనివాడే కదా పాపం దాని బారిన పడతాడు. సో వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం చాలా వరకు మన పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా ఓల్డ్ క్రైమ్, బ్రిటిషర్స్ కాలం నుంచి వచ్చిన క్రైమ్కి లైన్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టాలు కొత్తగా మారాయి, మన వాళ్ళ క్రైమ్ మారింది. వాళ్ళని ఎలా మనం ట్రైనింగ్ చేసి ఆ కేసెస్ని ఎలా డిటెక్ట్ చేయాలన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. వాళ్ళ ఇప్పుడు మన దగ్గర కానిస్టేబుల్ కూడా ఒక 6 months సైబర్ కమాండో కోర్స్ కోసం వెళ్ళున్నారు. దే విల్ ఆల్సో కమ్ బ్యాక్. సో ఎక్కువ స్ట్రెంగ్థెన్ చేస్తాం సైబర్ సెల్ని. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.